హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రేమ్స్. మన ఈ వీడియోలో చర్చించకపోయే విషయం ఏంటంటే, రాజమౌళి గారి పైన కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి. మనం ఇవాళ ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. మొన్న జరిగిన ఈవెంట్లో రాజమౌళి గారు కొంచెం ఎమోషనల్కి లోనయ్యి, రాజమౌళి గారు మాట్లాడిన మాటల వల్ల కొంచెం ఆయన్ని చాలామంది ట్రోల్ అయితే చేస్తున్నారు. అంటే మేబీ ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కాకపోతే ఆయన కొంచెం అసహనానికి గురయ్యి రాజమౌళి గారు ఏంటంటే అనుకున్న టయానికి ఆ వీడియో ప్లే అవ్వకపోవడం వల్ల ఒక మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ రావడం వల్ల రాజమౌళి గారు అయితే కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాగ మాట్లాడారు. అయితే మనం దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం ఫుల్గా మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ టైం మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కొంతమందికి షేర్ చేయండి, మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ. ఇక మనం ఈ వీడియోలోకి వెళ్తే కనుక, మన గ్రాండ్గా రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి ఈవెంట్ అయితే జరిగింది. ఈ సినిమా సంబంధించి టైటిల్ ఎంట్రీ చేయడం కానీ, మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందని కానీ, ఇట్లా కొంత స్టోరీ రివీల్ చేయడానికి కానీ ఆ రోజు ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏమైందంటే, అందరికీ అలౌ చేయకుండా అందరికీ ప్రతి ఒక్కరికి పాస్ అనేది రెడీ చేసి, ఈ పాస్ చూపించి లోనికి ఎలా రావాలి ఏంటి అనేది మొత్తం అంతా ఒక ప్రీ ప్లాన్డ్గా మొత్తం అయితే రెడీ చేసుకున్నారు. మన భారతదేశంలోనే ఎప్పుడు ఎక్కడ జరిగిన ఒక ఈవెంట్ని అయితే మాత్రం మంచి గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు. దగ్గర దగ్గర 100-120 అడుగుల స్క్రీన్ అయితే ఏర్పాటు చేసి మొత్తం భారతదేశంలోని ది బెస్ట్ ఎల్ఈడి ప్యానల్స్ అయితే మాత్రం తెప్పించి ఆ స్క్రీన్ అయితే రెడీ చేశారు. అయితే దీనికి ముందు రోజే ఇక్కడ టెస్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు రాజమౌళి గారు కూడా ఆ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. వీడియో టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ అయితే వచ్చింది. మేము ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ఇన్ని వేల మంది మేము వర్క్ చేసి దీన్ని మేము ట్రయల్ చూసిన అవకాశం కూడా లేకుండా ఒక డ్రోన్ అయితే వచ్చి షూట్ చేయడానికి ట్రై చేసింది. ఇక మేము రేపు ఏదైతే అయిందని చెప్పి ఆడియన్స్ ముందే ప్లే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామని చెప్పి రాజమౌళి గారికి చెప్పారు. అయితే ఆ రోజు కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల పవర్ సరిగ్గా జనరేట్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే, మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ వీడియో ప్లాన్ చేసినప్పుడు అది స్టార్టింగ్లోనే ఆగిపోయింది. దీంతో ఏమైందంటే అలా రెండోసారి కూడా అలాగే జరిగింది. ఇలా ఆగిపోవడం వల్ల రాజమౌళి గారు కొంచెం అసహనం వ్యక్తం అయితే చేశారు. అప్పుడు రాజమౌళి గారు ఏమన్నారంటే, హనుమంతుల వారు ఇలాగ తోడుగుంటారని చెప్పారు, కానీ ఇలా తోడుగా ఉంటే ఇలా జరిగిద్దన్న దీంట్లోనే కొంచెం అసహనం వ్యక్తం చేసి రాజమౌళి గారు అలా మాట్లాడారు. దీని మీద రాజమౌళి గారిపై బాగా ట్రోల్ అయితే జరుగుతుంది. ఆయన కొంతమంది విమర్శిస్తున్నారు డిబేట్లు పెట్టి. ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పాలి అని. వాస్తవంగా అయితే అది టెక్నికల్ ఇష్యూ. ఆ టెక్నికల్ ఇష్యూని ఇప్పుడు అది వాళ్ళు సరి చేసుకోవాలి. అంటే కొంచెం రాజమౌళి గారు అసహనానికి గురై అలా మాట్లాడవచ్చు, కానీ అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఆయన దానికి సంబంధించి కొంచెం ఏదైనా వీడియో రిలీజ్ చేసి ఏదైనా ఒక చెప్పుంటే మాత్రం కొంచెం బాగుండేదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈ అట్లా ఇది అనేది ఏమవుతుందంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని గురించి డిస్కషన్, డిబేట్ అనేది జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ఈ విషయం పైన కొంచెం ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉండొచ్చు కూడా. దీని మీద క్లారిటీ ఉంటే క్లారిటీ ఇస్తే బాగుంటుందని మన అభిప్రాయం. ఎందుకంటే ఆ రోజు జరిగిన టెక్నికల్ ఇష్యూ, ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ ఆ రోజు ప్లే అవ్వడం, తర్వాత మళ్ళీ అంతా రెడీ చేసుకున్నారు, బాగానే ప్లే అయింది, ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయింది, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా ఆ రాజమౌళి గారి విజన్ ఎలా ఉందో కూడా అందరూ చూశారు. ఎందుకంటే ఆయన విజన్ ఎలా ఉంటుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రేంజ్లోనే ఇంట్రో వీడియో ఎలా ఉందంటే రేపు నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందనేది చాలామందిలో ఉన్న హైప్ అన్నమాట. ఎందుకంటే సినిమా ఎక్కడి నుంచి విని ఎక్కడికి వెళ్ళింది, అసలు సినిమాలో టైం ట్రావెల్ ఏంటి, ఆ గ్లోబల్ ట్రోటర్ ఏంటి, ఇట్లాగా ఆ సినిమాలో వచ్చిన కొన్ని సీన్స్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారనేది చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు ఆ వీడియోలో. కాకపోతే ఒక చిన్న వర్డ్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ డిస్కషన్ అయితే, డిబేట్ అయితే ఎక్కువైందనమాట. దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేసి దాని గురించి ఏదైనా ఒక వీడియో ఏదైనా రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇక
అంటే అక్కడ రాజమౌళి గారు ఏం చెప్పారంటే ఆయనకి నాకు దేవుడు అంటే దేవుడు అంటే నీకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం. నేను దాని మీద సినిమా తీయాలని కూడా అనుకుంటున్నాను మహాభారతం మీద నేను చెప్పుకొచ్చాను. అంటే అక్కడ విషయం ఏంటంటే ఆయన ఆ రోజు అంత అసహనానికి గురవడానికి కారణం ఏంటంటే ఆయనకి కొంచెం ఇది జరగడం వల్ల ఆయన కొంచెం అలిగినట్టుగా మాట్లాడారు అంతే. అంతేగాని ఇష్టం లేనట్టుగా అయితే మాత్రం కాదని మాత్రం అర్థమవుతుంది. కానీ కొంచెం ఏదైనా కానీ అలా మాట్లాడుకుని ఉంటేనే మంచిదని చాలామంది అభిప్రాయం. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రాజమౌళి గారు అలా అనటం కరెక్టా కాదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు మళ్ళీ మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.